కన్నప్ప రిలీజ్ అయ్యి వన్ డే అయిపోయింది. యాక్చువల్‌గా ఏందంటే కన్నప్పకు ముందు నెగెటివ్ బజ్ ఎప్పుడు కూడా సినిమాలకి జనరల్‌గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మేకర్స్. హ్మ్. కానీ వీళ్ళు ట్రై చేశారు గానీ వీళ్ళకున్న ఆల్రెడీ ఒక జనంలో కావచ్చు, లేకపోతే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే భయంకరమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళ తమ్ముడే తనకి వ్యతిరేకుడు కాబట్టి అవును. ఒక నెగెటివ్ బజ్ అనేది ఆల్రెడీ సమాజంలో ఉంది. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఒక నెగటివిటీ ఉంది. మోహన్ బాబు మీద కావచ్చు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద కూడా ఒక నెగటివిటీ ఉంది. రెండోది విష్ణుకి ఈ మధ్య కాలంలో అసలు హిట్ అనేది అతను చూసి ఎంతకాలం అయిందో తెలియదు. హ్మ్. ప్రతి సినిమాకి 50,00,00,000, 40,00,00,000, 30,00,00,000 పెట్టడం, అవి పోవడం తప్ప రావడం అనేది లేదనమాట. సో అందువల్ల కంప్లీట్‌గా ఒక నెగెటివ్ వాతావరణంలో సినిమా రిలీజ్ అయింది. హ్మ్. అయితే ఒక్కొక్కసారి నెగటివిటీ కూడా ప్లస్ అవుతుంది. ఎలాగంటే ఎక్స్‌పెక్టేషన్ ఎవడికి ఉండదు. అవును. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ యాహ్! ఊహించుకొని వెళ్తే అంత లేదనుకో డిసప్పాయింట్ అవుతుంది. అవును. అసలు ఇది ఎలాగో పనికిమాలిన సినిమాలా మన ప్రభాస్ కోసం అన్నా వెళ్దామని చాలామంది వెళ్ళారు. హ్మ్. వెళ్తే నిజంగానే బాగుంది. చాలా వరకు చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ బాగుంది. లాస్ట్ 15 మినిట్స్ అయితే చాలామందిని ఏడిపించగలిగాడు విష్ణు కూడా. హ్మ్. అంటే విష్ణు కూడా ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు. హ్మ్. సో అందువల్ల ప్లస్ అయింది ఒక రకంగా. అంటే హ్మ్. వీళ్ళకి నెగటివ్ ట్రోల్స్ అనేది ప్లస్ అయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రభాస్‌ని వీళ్ళు కాస్టింగ్ తీసుకోవడంలోనే సక్సెస్ కొట్టారనమాట. ఆ! ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడంటే అది సినిమా బాగున్నా లేకపోయినా ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి. ప్రభాస్‌కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ నేషనల్ వైడ్‌గా ఉంది. ఇక్కడే కాదు. హ్మ్. ఎందుకంటే పాన్ ఇండియా స్టారు. 'బాహుబలి' దగ్గర నుంచి అతని కెరీర్ అంతా మనం చూస్తే మనకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలు హిట్ వస్తాయి, డబ్బులు వస్తాయన్నమాట. హ్మ్. సో ఆ కైండ్ ఆఫ్ కొంతమందికే ఉంటుంది. ప్రభాస్‌కి నెగటివిటీ అనేది లేదు ఎక్కడ. తన పర్సనల్ క్యారెక్టర్‌లో కూడా కాంట్రోవర్సీస్ అస్సలు లేవు. జీరో కాంట్రోవర్సీ. అతను పెద్దగా ఎవరిని పట్టించుకోడు. హ్మ్. రెండోది సినిమాలో కూడా అది వాళ్ళ భాషలో చెప్పాలంటే కటౌట్ ఉంటే చాలు. సో అందుకని ప్రభాస్‌కి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రభాస్‌ని కాస్టింగ్ తీసుకోవడం చాలా అక్కడే వీళ్ళు సక్సెస్ అయ్యారు. హ్మ్. రెండోది ఏంటంటే ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ అదంతా కూడా సూట్ అయింది. నిన్న కూడా చెప్పాను డైలాగ్స్ కూడా ప్రభాస్‌కి, విష్ణుమూర్తికి మధ్య సంభాషణలు కావచ్చు, లేకపోతే విష్ణు క్యారెక్టర్ అంటే తెమ్మడు అలియాస్ కన్నప్ప. అవును. సో ఈ క్యారెక్టర్‌కి మిగతా మోహన్ లాల్ క్యారెక్టర్ మధ్య వాళ్ళ నాన్న వేసిన మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ మధ్య వస్తున్న డైలాగ్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. అట్లాగే న్యూజిలాండ్‌లో లొకేషన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయింది. చాలామంది ఏమంటారంటే అదేంటి నేటివిటీ లేదు కదా లొకేషన్. నీకు న్యూజిలాండ్ అని చెప్తే తెలిసింది. లేకపోతే ఏం తెలుస్తుంది? కాళహస్తి దగ్గరే తీశానంటే ఏం తెలుస్తుంది? ఆ! తెలీదనమాట. అందువల్ల ఇవన్నీ ప్లస్ అయినాయి. సో రెండోది ఏంటంటే మనం భక్త కన్నప్ప అనగానే ఆ పాత ట్రైబల్ చెంచు అంటే ఒక చిన్న తెగ అది. హ్మ్. మాది కూడా నేను కళాశాల చదువుకున్నా. నాకు ఓకే. ఆ చెంచు బ్యాచ్ వీళ్ళందరూ తెలుసు. సో ఒక చిన్నదాన్ని వీళ్ళేందంటే లార్జర్ దెన్ లైఫ్ అనే ఒక దీంట్లోకి తీసుకెళ్లారు. హ్మ్. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎలాగైపోయింది మనకి ప్రతిదీ బిగ్‌గా ఉండాలి, ప్రతిదీ గ్రాండ్‌గా ఉండాలి. అలాగే 'బాహుబలి' తర్వాత హ్మ్. అట్లొచ్చేసింది. హ్మ్. సింపుల్‌గా నేను ఒక కథ చెప్తానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లే. హ్మ్. ఓటీటీలో చూసుకుందాం అనుకుంటున్నారు. హ్మ్. సో కాబట్టి ఆ యాంగిల్‌లో వీళ్ళు సక్సెస్ అయ్యారు. నెగటివిటీ అనేది మెల్లగా పాజిటివిటీ వైపు వెళ్ళింది. అయితే మనకెప్పుడైనా కూడా ఆహ్, ఎవరు ఏమనుకుంటున్నారనేది కాకుండా ఫిగర్స్ అంకెలు జనరల్‌గా హ్మ్. అబద్ధాలు చెప్పవు. కాబట్టి ఇప్పుడు దీని మీద మామూలుగా ప్రతి సినిమా రిలీజ్ అయితే కొన్ని సంస్థలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌ని వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్తుంటారు. అలాగా సక్‌నిల్క్.com అనే సంస్థ దీంట్లో ఎక్స్‌పర్టైజ్ అనమాట. ఓకే. ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళు చెప్తారు. హ్మ్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుగా మనం ఆక్యుపెన్సీ వీళ్ళేం చెప్తున్నారు చూద్దాం. హ్మ్. ఓకే. ఆంధ్ర, తెలంగాణలో ఆక్యుపెన్సీ హ్మ్. రేట్ 55.89% వచ్చింది యావరేజ్‌లో. హ్మ్. మార్నింగ్ షోకి 50.5% వచ్చింది. ఓకే. ఆఫ్టర్‌నూన్ షోకి 50.34% వచ్చింది. ఈవినింగ్ షోకి 52.8% వచ్చింది. నైట్ షోకి 69.89% వచ్చింది. అంటే మనం గాని చూస్తే ప్యాటర్న్ మార్నింగ్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతుంది. నైట్‌కొచ్చేసరికి 69.59% వచ్చిందన్నమాట. ఓకే. అంటే పెరిగింది. హ్మ్. అంటే ఏంటి అర్థం? మౌత్ టాక్ ఎప్పుడైనా కూడా ఈ ఈ మధ్య ఏందంటే మీడియాలో వస్తున్నది జనాలు నమ్మట్ల. హ్మ్. ఎందుకంటే ఇదంతా డబ్బులిచ్చి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని జనాలకి అయిపోయింది. హ్మ్. తెలిసిపోయింది. అందుకని తమకి తెలిసిన వాళ్ళ ద్వారా హ్మ్. కనుక్కుంటారు.
తమని కొంతమంది నమ్ముతారు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్తే నమ్ముతారు అనుకో ఎవరో ఒకరు. సో ఈయన ఏం చెప్పాడు అనేది వాళ్ళ క్రైటీరియా. అలాగా కొంత ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు పోస్టులు పెడతారు. ఇప్పుడు ఏమైపోయింది, ఫస్ట్ హాఫ్ చూడగానే పెట్టేస్తున్నారు పోస్టులు. సో మళ్ళీ సెకండ్ హాఫ్ పెడుతున్నారు. అందువల్ల అది చూసి జనాలు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఏమి ఎక్కువ లేవు, బయటికి వెళ్ళాలి ఫ్యామిలీ అంటే ఏదో ఒక సినిమా చూడాలనేది అనుకుంటారు. కుబేరా ఒకటే ఉంది. కుబేరా కూడా